ప్రియులైన ఆత్మీయులందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. సకల ఘనత మహిమ ప్రభావములు మన తండ్రి అయినటువంటి దేవునికి అనునిత్యము మనందరి ద్వారా చెందునుగాక. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము శాస్త్రులైన శిష్యులు. శాస్త్రులైన శిష్యులు. ప్రియులరా, శాస్త్రి అనంటే శాస్త్రం పట్ల అవగాహన కలిగినటువంటి వారు శాస్త్రులు. ధర్మశాస్త్రము పట్ల పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారిని ధర్మశాస్త్రులు అని అంటారు. ఇలాంటి ధర్మశాస్త్రులు ప్రారంభము నుండి ఎవరున్నారా అని మనం గమనించినట్లయితే ఒక షెబ్నా, ఒక షాపాను, అలాగే ఒక షన్హా, నతనేలు, అలాగే యోనాతాను, వీరు శాస్త్రులుగా పిలువబడ్డారు, ఎంచబడ్డారు. కానీ వీరు పరిపాలన సంబంధమైనటువంటి విభాగంలో మాత్రమే పాలు పంచుకోవటం జరిగింది. వారు పెద్దగా ప్రత్యేకంగా ధర్మశాస్త్రమును బోధించినటువంటి వారుగాను, ప్రజలని చైతన్యం చేసినటువంటి వారుగా మనకు కనబడరు. కానీ పరిపాలన విభాగంలో వారు వారి పాత్రని సమర్థవంతంగా నిర్వహించినట్లుగా మనకు కనబడుతుంటుంది. ఇక మొట్టమొదటగా ప్రజలని ధర్మశాస్త్రములో అవగాహన చేయించటం కోసం ముందుకు వచ్చి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు అహరోను కుమారుడు ఎలియేజరు. ఆ ఎలియేజరు కుమారుడు ఫీనెహాసు. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఈ ఫీనెహాసు వంశములో వచ్చినటువంటి వాడు ఎజ్రా. ఈ ఎజ్రా మొట్టమొదటగా ధర్మశాస్త్రమును ప్రజలకి వినిపించి తాను పాటించటమే కాకుండా ప్రజలందరినీ కూడా పాటించటానికి తన వంతుగా తాను కృషి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి అని అన్నారు. ప్రియులరా, శాస్త్రి అని అన్నప్పుడు ధర్మశాస్త్రము పట్ల విశేషమైనటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండటం ఒక ఎత్తైతే, ఆ అనుభవ జ్ఞానము కలిగి ఉండటానికి సార్థకత ఎప్పుడు జరుగుతుంది అనంటే ఆ శాస్త్రమును అనుసరించి తాను నడుచుకోగలిగినప్పుడు మొదటిది. రెండవది, ఆ శాస్త్రము ఏదైతే ఉంటుందో ప్రజలకు నేర్పించి దగ్గరుండి నడిపించి వారిని దైవత్వములో పరిపూర్ణులను చేయగలిగినప్పుడు ఆ శాస్త్రానికి సార్థకత చేకూరుతుంది. శాస్త్రులకి అలాంటి విశిష్టమైనటువంటి
విశేషమైనటువంటి బాధ్యత దేవుడు వారికి ఇవ్వటం జరిగింది. నిజంగా ధర్మశాస్త్రులైనటువంటి వారు అలాంటి పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించటానికి నిజాయితీగా వారిదైనటువంటి ప్రయత్నము చేస్తారు. నిజమైనటువంటి శాస్త్రులు వేషధారులుగా ఉండలేరు. నిజమైనటువంటి శాస్త్రులు నామకార్థంగా చూసి చూడనట్టు పట్టి పట్టనట్టుగా ఉండలేరు. శాస్త్రులైనటువంటి వారికి ఆరాటం ఉంటుంది. శాస్త్రులైనటువంటి వారు చాలా ప్రయాస పడుతూ ఉంటారు. అలాంటి ప్రయాసపడినటువంటి వారిలో ఎజ్రా మనకు కనబడతాడు. ఈ ఎజ్రాను గురించి ఇంట్రడక్షన్ ఏమిస్తున్నాడండి? మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి అంటే మోషే గారి ద్వారా దేవుడు ఏ ధర్మశాస్త్రమునైతే ఇచ్చాడో పంచకాండములే అనుకుందాం. ఈ పంచకాండముల యందు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయము చివరి వచనం వరకు వాటిలో ఉన్నటువంటి విషయం, వాటి మూలాలు, వాటి క్షేత్రాలు ఏమై ఉన్నవి అనేటువంటి విషయము సమగ్రంగా ఎరిగి ఉన్నటువంటి వారు ఎవరికి ఏ సంశయము ఉన్నా కూడా తీర్చగలిగేటువంటి సమర్థులు. అలాంటి వారిలో మొట్టమొదటగా మనకు పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఎజ్రా ఒక ముద్ర వేసుకున్నాడని చెప్పొచ్చు. ఈ శాస్త్రి లేదా శాస్త్రము అనేటువంటి ఒక చరిత్రని ఎజ్రా గారు ప్రారంభించారు అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వాడు, శాస్త్ర పితామహుడు అని అతన్నే అనాలి. కానీ ఆ వారసత్వాన్ని మోసినటువంటి వారు ఎవరు అనంటే దాంట్లో చెప్పుకోదగినటువంటి ముద్ర వేసినటువంటి వాడు మోషే అన్న అయిన అహరోను సంతానములో నుండి వచ్చినటువంటి ఎజ్రా. ఓకే, ఆయన ధర్మశాస్త్ర ప్రవీణత కలిగినటువంటి వాడు. ఇంకా ఏమంటున్నాడు? మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అంటే ఆ రకమైనటువంటి సాక్ష్యము అతడు కలిగి ఉన్నాడు కాబట్టి రాజులు సహితము అతని మాటకు గౌరవము ఇచ్చారు. ఇక 10వ వచనం మనం చదువుకున్నట్లయితే ఎజ్రా చదవాలి, యాక్టివ్గా ఉండాలి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి మొదటగా ఈయన ఏం చేశాడు? ఓ బైబిల్ కొనుక్కొని నేను బోధిస్తా రండి అని చెప్పి రాలా ఆయన. చాలామందికి కొత్త బైబిల్ దొరికితే చాలు బోధకులు అయిపోతూ ఉంటారు. కానీ ఆయన ఏం చేశాడట? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అది దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును. మొదటిది ఏంటండి? ధర్మశాస్త్రం ఒకటి కొనుక్కున్నాడో పాపం రాసుకున్నాడో, మొత్తానికైతే ఒకటి ఒక కాపీ సంపాదించుకున్నాడు. సంపాదించుకొని ఏం చేసిండు? సంపాదించుకొని పరిశోధించిండు అన్నా. రైట్, పరిశోధించి ఏం చేసిండు? దాని ప్రకారముగా నడుచుకున్నాడు. రైట్, ఆ నడుచుకున్న తర్వాత ఏం చేయాలనుకున్నాడు? ఇశ్రాయేలీలకి ఆ ధర్మము అంటేనే కట్టడ కదా, ధర్మశాస్త్రమును నేర్పించి దానిలో వారిని నడిపించాలని అనుకున్నాడు. ఏమనండి? ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకును. దృఢ అంటే చాలా బలమైన, నిశ్చయం అంటే ఏంటండి? అవునా, ఒక తీర్మానము, నిర్ణయం.
తీర్మానముతో కూడిన నిర్ణయాన్ని నిశ్చయము అని అంటారు. అంటే ఒక బలమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? 11వ వచనం, యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీలకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు ఇక్కడ వరకు చాలు. మనకి ఏమంటున్నాడంటే ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీలకు విధించిన కట్టడల యందును శాస్త్రి అయిన యాజకుడు. ఏమండి? విధించినటువంటి కట్టడల యందు శాస్త్రి అని అంటున్నాడు. పిల్లరా, ఈ రకంగా ఎజ్రా గారు ధర్మశాస్త్రములో ప్రవీణతను సాధించి తాను చేసుకున్నటువంటి దృఢ నిశ్చయము ఏంటంటే దేవుని యొక్క కట్టడలను విధులను ఇశ్రాయేలీలకి నేర్పించాలి, అందులో నడిపించాలి. ఇది నిజాయితీ కలిగినటువంటి ఒక శాస్త్రి అయినటువంటి ఎజ్రా యొక్క తీర్మానము. నిజంగా అందులో ఆయన విజయం సాధించాడా అనంటే తనదైనటువంటి విజయము సాధించాడు. ఓకే, అయితే ఇదే సమయంలో తదనంతర కాలాలలో శాస్త్రులమంటూ చాలామంది బయలుదేరారు. సరే, ఎజ్రాకు ముందు శాస్త్రులు ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి విధులు నిర్వర్తించారో టూకీగా మాట్లాడుకున్నాం. ఎజ్రా తదనంతరము కూడా శాస్త్రులు ఇశ్రాయేలీలలో నుండి వచ్చారు. వచ్చి వారు కూడా బోధించారు. కానీ ఆ బోధలో ఉన్నటువంటి అపసవ్యము ఏంటి అనంటే యిర్మీయా గారు చాలా ఆవేదనతో తెలియచేసినటువంటి మాట 8వ అధ్యాయము 8వ వచనము. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. మేము ఇది ఎక్కడ దెబ్బ వస్తుంది అనంటే మేము జ్ఞానులము అని ఎవరికి వారుగా సొంత సర్టిఫికెట్లు ఇచ్చుకునే దగ్గర వస్తుంది సమస్య అంతా కూడా. మనకు వేరే సందర్భంలో కూడా ఎవడైనా నేను జ్ఞానినని అనుకున్న ఎడల ఏమంటాడు? మర్చిపోయారు మంచివాళ్ళు మీరు. ఓకే, ఎవడైనను నేను జ్ఞానినని ఎంచుకున్న ఎడల వాడు ఏమీ ఎరగని వాడునై ఉన్నాడని ఎరగవలయును అని అంటాడు. అది మొదట గ్రహించాలి. అంటే నేను జ్ఞానిని అని వాడికి వాడు చెప్పుకున్నాడంటేనే వాడికి ఏమీ తెలియదని వాడికి వాడి సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు అని దాని అర్థం అని అన్నాడు. ఆ మాటను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారట? మేము జ్ఞానులమనియు. మీరు ఎప్పుడైనా గమనించారా? చీటీ పంపిస్తారు, నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వగలరు, మీటింగ్లు జరుగుతున్నప్పుడు, సెమినార్లు జరుగుతున్నప్పుడు, ఒక మంచి జనాల సందడి ఎక్కువ ఉన్నదంటే నేను ఎక్కడ కనబడాలి, అందరు నన్ను చూడాలి. మళ్ళీ స్టేజ్ దిగానే అబ్బా నువ్వు స్టేజ్ ఎక్కినావు, బోధ చేసినావు, బాగా చెప్పినావు అని వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నేను ఒక ఫిగర్ నవ్వాలి. ఈ రకమైనటువంటి ఆతృత చాలామందికి ఉంటుంది. అది తప్పు. నీకు యోగ్యత ఉంటే నిన్ను పిలిచి చెప్పిస్తారు. నీవు వాడబడాలి అని అనుకుంటే దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఇంకొకటి, నువ్వెక్కడ వాడబడాలి అని అనుకోవాలి? స్వీకరించే వారి యొద్ద వాడబడాలి అని అనుకోవాలి. ఓకే, ఎదటగా పందులు ఉన్నాయనుకోండి, ఇంకొక కేటగిరీ చెప్పాడు కదా, కుక్కలు ఉన్నాయనుకోండి, అక్కడ నువ్వు బోధించినా కూడా వ్యర్థము అని అన్నాడు. అక్కడ నీకు అవకాశము ఇవ్వబడలేదు అని అంటే మేబీ కారణం ఇది కావచ్చు అని అనుకోవాలి. ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని జ్ఞాని అయినటువంటి వాడు సమన్వయపు మానసిక దృక్పథముతో నిజంగా నీవు అక్కడ వాడబడటం అనేటువంటిది తప్పనిసరి, ఇక్కడ దీనికి న్యాయం జరగాలి అనంటే నేను వాడబడాలి అనేటువంటి దృక్పథముతో నువ్వు ఆరాటము కలిగి ఎవరు ఆ పాత్ర పోషిస్తలేరు అన్నప్పుడు నీవు ఆ పాత్రను పోషించటానికి ముందుకు వచ్చావంటే నిజంగా మెచ్చుకోదగినటువంటి విషయం. కానీ బోధించేటువంటి వారు ఉద్దండులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండగా నాకు 5 నిమిషాల సమయం ఇవ్వమండి, నాకు 10 నిమిషాల సమయం ఇవ్వమండి అని చెప్పి మరీ చీటీ రాసి కన్వీనర్ గారికి పంపిస్తే పాపం ఆయన ఏం చేయాలో అర్థం కాక తలకాయ పట్టుకుంటూ ఉంటాడు. అవునా? బోధకుడు అనుకుంటాడు సరైనటువంటి సమయంలో నాకు సమయం ఇస్తే నేను దానికి న్యాయం చేయగలుగుతాను అని చెప్పేసి బోధకుడు అనుకుంటాడు. అవునా? నిర్వాహకుడు అనుకుంటాడు ఈ బోధ పాటలు ప్రతి విధమైనటువంటి విషయము బాగా జరిగి మీటింగు బాగా చేయగలగాలి అని చెప్పి నిర్వాహకుడు అనుకుంటూ ఉంటాడు. అవునా? ఇక ప్రజలు కూడా ఎలా ఉంటారు? ప్రజలు కూడా ఎలాగుంటారంటే ఈ సుత్తంత ఎందుకయ్యా, సూటిగా కొన్ని విషయాలు చెప్తే ఏదో 4 ముచ్చట్లు నేర్చుకొని పోతాం కదా, ఎంతసేపు కూర్చుండి పెట్టి చంపుతారు, అమ్మ బాబోయ్ వీడికి ఎందుకు ఇచ్చారా మైకు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ పట్టవు. ఎవరేమన్నా అనుకోని, నేను స్టేజ్ మీద కనబడాలి, నేను వీడియోలో కనబడాలి, నేను ఫోటోలలో కనబడాలి. ఇది ఎవరికి ఉంటుంది అనంటే చెప్పనా, ఎవరికి ఉంటుంది అనంటే ధర్మశాస్త్రము యొక్క నిండుతనము ఈ తెలియనటువంటి వారికి ఉంటుంది. మీకు తెలుసు కదా, నిండుకుండా తనకదు, వెళుతుంది ఎగిసెగిసి పడుతూ ఉంటాయి కదా. నిజంగా జ్ఞాని అయినటువంటి వాడు తాను మౌనంగా ఉంటాడు. తాను ఎక్కడ నోరు తెరవవలసినటువంటి అవసరత ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే తెరుస్తాడు. కానీ వీళ్ళు వారికి వారే అనుకుంటున్నారట ఏమని, మేము జ్ఞానులమని. ఆ తర్వాత యెహోవా ధర్మశాస్త్రము అంటే ఇంకెవరి దగ్గర లేదా? యెహోవా అంటే వాస్తవానికి ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఇప్పుడు మనం చాలామంది బాపనులను అంటూ ఉంటాం కానీ, బ్రాహ్మణులను అంటూ ఉంటాం కానీ వీళ్ళు కూడా ఆ బాపతే. కాపీలు వాళ్ళ దగ్గర మాత్రమే పరిమితముగా ఉంచుకునేటువంటి వారు, ప్రజలకు అందుబాటులో ఉంచేటువంటి వారు కాదు. అందుబాటు అంటే అప్పటికి ఇంకా అఫ్కోర్స్ ప్రింటింగ్ ప్రెస్ రాలేదు, రాతప్రతి అయినా ఇప్పుడు భక్తులు ఉంటారు ఎవరో ఆసక్తి ఉన్నటువంటి వారు, ఇదిగో మీరు ఒకటి రాసుకుంటారా అని చెప్పి ఇవ్వచ్చు. ఇస్తే ఎట్లా? ఇవ్వకూడదు. వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు ఇదే మామూలుగా అనుకున్నారు కదా, ఏంటది చెప్పుకుంటా ఉంటారు కదా పెద్దలు, ఏమని, ఊర్లో ఉన్నటువంటి వారందరూ అక్షర జ్ఞానం సంపాదిస్తే వారు ఉద్యోగాలంటూ వెళ్ళిపోతే మా గడీలలో పనిచేసేటువంటి వాడు ఎవడు? అందుకని వారిని ఎటు వెళ్ళనీయకపోయేది? పాఠశాలకి వెళ్ళనీయకపోయేది. పంతులు గారి దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకుంటానంటే అవకాశము ఇవ్వకపోయేది. ఇంకా రకరకాల షాడిజం చూపించేటువంటి వారు. సరే, వీళ్ళది ఇలా ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇదిగో వీళ్ళు ఆ రోజుల్లో జనాలకి చెప్పేటువంటి వారు కాదు. ఇక జనాలకు చెప్పేటువంటి విషయం అలా ఉంచితే కనీసం వీరికి తెలిసేటువంటిది కాదు. ఏంటి ఏమనుకుంటున్నారట? మళ్ళీ చదువు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరు ఎలా అందురు? నిజమే నిజమే.
మీ జ్ఞానులం అని చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం మా యుద్ధం ఉన్నదని. అసలు అలా అనొద్దు కదా, మీరు ఎలా అందురంటే దాని అర్థం ఏంటి? అలా అనకూడదు కదా. సరే అన్నారు, నిజమే అని అనుకుందాం. నిజమే అయినా శాస్త్రుల కల్లకలము అంటే మీ అని చెప్తున్నాడు అనమాట మనల్ని ఉద్దేశించి. శాస్త్రుల యొక్క కల్లకలము అంటే దాని అర్థం ఏంటి? శాస్త్రులు కల్లకలము తెలుసా? అర్థం తెలుసా? ఏమండి? కపటము అంటే తెలుసా? కపటము తెలుసు. కపటము తెలుసా? అంటే ఏంటి? అబద్ధమును బోధించటం. పనిపడ అక్కడ ఒకటి ఉంటుంది, అది చెప్పరు, దాన్ని మసిపూసి మారడికాయ చేస్తారు. ఎందుకు? వాళ్లకు కన్వీనియంట్గా ఉండటం కోసం. శాస్త్రులకు వాళ్ళు ఏం కోరుకుంటారు? పేరును కోరుకుంటారు, ఖ్యాతిని కోరుకుంటారు, గౌరవాన్ని కోరుకుంటారు, అవసరాలని కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ సమాజము నుండి దక్కాలి అనంటే వారికి నచ్చినట్లుగా బోధించాలి. చేతిలో బైబిలే ఉంటుంది, చేతిలో ధర్మశాస్త్రమే ఉంటుంది. ప్రజల దృష్టిలో ఇప్పుడు వీళ్ళు శాస్త్రులు, వాళ్ళకు అక్షర జ్ఞానం రాదు, ధర్మశాస్త్రం తెలియదు. ఇప్పుడు వీరి నోట ఏ వాక్కు వస్తే అది దైవ వాక్కు వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు దేవుని నియమం. పాప ఆ రోజుల్లో ఇంకా వాళ్ళకి ఎలా ఉండేది అంటే, దేవుడు ఒక కట్టడను ఏర్పాటు చేశాడు అనంటే అది కష్టమైన నష్టమైన మనం భరించాలి. అది కాదు అనంటే మనం శాపగ్రస్తులం అవుతాము. ఈ శాస్త్రులకి మనం ఎదురు మాట్లాడకూడదు, అది దోషమవుతుంది అనేటువంటి ఒక అమాయకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. వాళ్ళని తప్పు పట్టేది లేదు, పాపం వాళ్ళ పరిస్థితి అలాంటిది. దాన్ని ఆసరగా చేసుకుని వీళ్ళు ఏం చేసేవారు? కల్లకలము అంటే తప్పుడు బోధ అని అర్థం చేసుకోండి. శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. అంటే అసలు ఆ రోజుల్లో శాస్త్రులు అనంటే, ఇప్పుడు ఒక మోషేను ఆలోచించిన సరే, ఒక విషయంలో అహరోను తప్పు చేసిన ఆ తర్వాత మళ్ళీ తప్పు చేసినటువంటి వాడుగా మనకు కనిపించడు. ఆ తర్వాత ఎలియేజరును ఆలోచించుకున్న, ఫీనెహాసును ఆలోచించుకున్న, చాలా నిష్ఠతో వారి పాత్రలను పోషించినటువంటి వారుగా కనబడతారు. అలాంటి వరుసలో వచ్చినటువంటి వాడే ఎజ్రా. అతడు కూడా చాలా గౌరవప్రదమైనటువంటి పాత్రని పోషించినటువంటి వాడు. ఆ క్రమములో పుట్టుకొచ్చినటువంటి శాస్త్రులు. అంటే శాస్త్రులు అనేటువంటి పదము అక్కడ వాళ్ళకు సరి అయినటువంటి విధంగా సరిపోయేటువంటి పదం కాదది. ఇప్పుడు టీచరు అంటాం. ఏంటండి టీచర్ అంటే ఏంటి? టీచర్ పిల్లలకి విద్యా బుద్ధులు సంస్కారము నేర్పేవాడు టీచర్. అలా కాకుండా వాడే ఓ బొట్టేసుకొని వచ్చి పాఠాలు చెప్పే టీచర్లు ఉన్నారా? చాలామంది. బొట్టేసుకొని అంటే ఈ బొట్టు కాదు, ఈ బొట్టు. అవునా? మేము చదువుకునేటప్పుడు అయితే సారా పాకెట్లు తాగి వచ్చేవాళ్ళండి. సారా పాకెట్లు తాగి ఒకటి బ్యాగులు వేసుకుని వచ్చేవాళ్ళు లంచ్ పీరియడ్లో తీసుకోవడానికి. అవునా? తాగి తూగుతూ వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది. పాఠశాలకు వచ్చి నిద్రపోయేటువంటి టీచర్లు ఉన్నారా? ఉన్నారు. నిద్రపోయేటువంటి టీచర్లు ఉన్నారు. పాఠశాలకు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పటం వదిలిపెట్టి చెట్ల కింద కూర్చున్న టీచర్లు మాట్లాడుకోవటం ఉన్నదా? జరిగేది. ఇప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. అవునా? వీడియో గేములు ఆడుకుంటున్నారు, వీడియోలు చూస్తున్నారు. పోరాటాలను ఎక్కడ వదిలిపెడుతున్నారు? గాలికి వదిలిపెడుతున్నారు. ఆ టీచర్ అండి, టీచర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు, ప్రజల సొమ్ముతో బ్రతుకుతున్నాడు. అంతే కదా? అంటే చెప్పుకోవటం. మీరేం చేస్తారు? నేను టీచర్నండి, పలానా హై స్కూల్ టీచర్ని. టీచర్ అంటే గౌరవం. ముందు టీచర్ అనగానే ఒక రెస్పెక్టెడ్ వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది, పాత్రగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ గౌరవము, ఆ పేరులో ఎంత గౌరవం దాగి ఉన్నదో దానికి న్యాయము చేయడు. న్యాయం చేయనటువంటి వాడు ఆ పేరు చెప్పుకోవటానికి అర్హుడా కాదు, ఆ డెసిగ్నేషన్ చెప్పుకోవటానికి అర్హుడు కాదు వాడు. అలాంటి
వాళ్ళుగా శాస్త్రులు కూడా మనకు కనపడుతూ ఉంటారు. వారు పేరు వాడుకుంటున్నారు కానీ అది చెప్పుకోవటానికి వారు అర్హులు కాదు. ఇలాంటి వారు జనాలని తప్పుడుగా ట్యూన్ చేశారు. మనము యేసు ప్రభుల వారి కాలము వచ్చేసరికి జనాలందరూ యేసు ప్రభు వైపు యేసు ప్రభువుకు ఎదురుగా తిరగబడ్డారు. యేసును సిలువ వేయండి అని చెప్పి ముక్త కంఠంతో వారు ఏకీభవించి కేకలు వేశారు. కేకలే గెలిచాయంటే అది ఒక్క రోజులో వచ్చినటువంటి స్వరం కాదు. అది ఒక్క రోజులో వచ్చినటువంటి స్వరం కాదు. ఇది ఈరోజు భారతదేశంలో మతోన్మాదం ఇంత పెచ్చరిల్లి పోతున్నదంటే ఇది ఒక్క రోజులో వచ్చినటువంటి గొంతుకనా? ఒక రోజులో వచ్చినటువంటి ఉద్యమమా ఇది? కాదు. సంవత్సరాలు, శతాబ్దాలు, దశాబ్దాలు ఎప్పుడో ముగిసిపోయాయి. శతాబ్దాలుగా, ఇంకా చెప్పాలంటే సహస్రాలుగా వేళ్ళోను కొనిపోయినటువంటి పరిస్థితి. ప్రియులారా, మొదటి శతాబ్దములోనే, ఇక్కడ ఆలోచించండి, మొదటి శతాబ్దములోనే భారతదేశానికి ఒక అపోస్తలుడు వచ్చాడు. ఎవరైనా? తోమా గారు వచ్చారు. 12 మందిలో ఒక్కడు వచ్చాడంటే ఎంత గ్రేట్ అండి భారతదేశం, కాదా? 12 దేశాలే ఉన్నాయా? అలాంటి దాంట్లో అంటే ఉదాహరణకు అప్పుడు ఒక 60-70 దేశాలు ఉన్నాయి అనుకుందాం. పోనీ 30-40 ఉన్నాయి, అవునా? ఆ 30-40 దేశాలలో భారతదేశానికి ఒక అపోస్తలుడు వచ్చాడు అంటే చిన్న విషయం అది. 2000 సంవత్సరాల క్రితం మరి అపోస్తలుడు వచ్చి ఇక్కడ ఒక పునాది వేసిపోతే ఎవరు పునాది రాళ్ళుగా ఉండెనో ఆనాటి నుండి సరి అయినటువంటి రాళ్ళు గనక ఈ గోడలో కట్టబడితే ఈరోజు భారతదేశం ఎలా ఉండాలి? భారతదేశం ఎలా ఉండాలండి? 2000 సంవత్సరాలంటే తక్కువ కాలం ఇది. భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా ఉండాలి. మామూలుగానైతే లేదు. పారలల్గా ఇప్పుడు తోమా వచ్చే నాటికి భారతదేశ జనాభా ఎంత అయి ఉంటుందండి? స్వాతంత్రం వచ్చే నాటికే 30 కోట్లు. స్వాతంత్రం వచ్చే నాటికి 30 కోట్లు. తోమా వచ్చే నాటికి అవునా 2-3 కోట్లు, అవునా? ఈ 2-3 కోట్ల జనాభాకి వాక్యం చెప్పి సత్యములో నడిపించాలి అనంటే ప్రియులారా, అది అసాధ్యంగా అనిపించట్లేదు కదా, సాధ్యపడేటువంటి విషయం. కానీ ఎక్కడ దెబ్బతిని ఉంటుంది అనంటే పారలల్గా సాతాను కూడా తనదైనటువంటి సైన్యమును తయారు చేసి తనదైనటువంటి బోధకులని, తనదైనటువంటి ప్రవక్తలని, తనదైనటువంటి శాస్త్రులని, ఇక దేవుని పక్షముగా ఏ పాత్రలైతే ఉంటాయో అలాంటి పాత్రలన్నిటినీ అదియును సృష్టించి అపోస్తలుడు వచ్చాడు. తోమ వచ్చాడు. పారలల్గా ఎవరు దిగుంటారు? దొంగ అపోస్తలుడు కూడా దిగుతాడు. ఆయన ఒక చర్చి పెడతాడు. నేను అపోస్తలుడును అంటాను. ఇప్పుడు ఇక్కడ జనాలు ఎవరిని నమ్మాలి? ఇతన్ని నమ్మేవాళ్ళు ఇతన్ని నమ్ముతారు, అతన్ని నమ్మేవాళ్ళు అతన్ని నమ్ముతారు. ఇతని దగ్గర ఉన్న వాళ్ళు ఇతని దగ్గరికి వెళ్తారు, అతని దగ్గర ఉన్న వాళ్ళు అతని దగ్గరికి వెళ్తారు. అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటారు కదా, ఎవరైతే ఈయన కూడా అపోస్తలుడే కదా, ఈయన నేర్పిస్తున్నాడు, ఆయన నేర్పిస్తున్నాడు. ఈయన ఏమి నేర్పిస్తాడు? దేవుని జ్ఞానం నేర్పిస్తాడు. ఆయన ఏం నేర్పిస్తాడు? దయ్యపు జ్ఞానాన్ని నేర్పిస్తూ దైవ జ్ఞానం అన్నట్టుగా భ్రమింప చేస్తూ ఉంటాడు. ఇలా 2 వైపుల పనులు జరగటం మూలంగా చివరికి వచ్చేసరికి సత్యం మీద అసత్యమే డామినేట్ చేయటం ప్రారంభించింది.
అది అట్లా ఎందుకై ఉంటుంది అనంటే సహజంగా అసత్యములో కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. లోక సంబంధంగా అసత్యములో కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది, సత్యములో అన్కంఫర్ట్ ఉంటుంది. అబ్బాయి ఇంత టైట్ అయితే కష్టం నాకు అని అనుకుంటాడు. కొంచెం కంఫర్ట్ ఉన్నటువంటి వాళ్ళు అటువైపే మొగ్గటానికి ప్రయత్నం చేస్తారు. అలా ఏం జరుగుతూ వచ్చింది అనంటే సత్యము తాబేలు మాదిరిగా అడుగులు వేస్తుంటే అసత్యము కుందేలు మాదిరిగా పరుగు పెట్టింది. అందుకే ఇప్పుడు అసత్యం ఇక్కడ ఉంది, సత్యము ఇక్కడ ఉంది. సత్యం ఇక్కడ ఉంది. అలాంటి శాస్త్రులు ఇప్పుడు కల్లోలము బోధించి, కపటము బోధించి నేర్పిస్తూ రావటం మూలంగా ఆ పరంపరలో అనేక రకాలైనటువంటి శాస్త్రులు వచ్చారు. అనేక రకాలంటే చాలామంది శాస్త్రులు వచ్చారు. ఆ శాస్త్రుల బోధనను అనుసరిస్తూ వచ్చినటువంటి ప్రజలు పెరిగిపోయారు. కనుక ఏం జరుగుతుంది అని చెప్పాడంటే యేసుప్రభుల వారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను, చాలా జాగ్రత్తగా గమనించాలి, యేసయ్య చంపబడుతున్నది ఎవరి చేతిలోనో చెప్తున్నాడు అక్కడ. దారుణాతి దారుణమైనటువంటి విషయము. పాస్టర్ల చేతిలో హత్య గావించబడిన సంఘ కాపరి అని పేపర్లో టైటిల్ పడ్డదనుకోండి. పాస్టర్ల చేతిలో చంపబడిన సంఘ కాపరి ఎట్లుంటుంది టైటిల్? అబ్బా ఎంత అందంగా కనబడుతుంది కదా, అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ఏం పెద్దలు వాళ్ళు? సంఘ పెద్దలు లేదా సమాజ పెద్దలు, పెద్దల చేతను, అబ్బో మెయిన్ ప్రీస్టులట, ప్రధాన యాజకుల చేతను, అబ్బో ఇంకా వీళ్ళు పెద్దలు, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది. అంటే యేసు ప్రభుల వారిని టార్చర్ చేసేది ఎవరట? వీళ్ళు చేయకపోతే ఎట్లనండి? వీళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? వీళ్ళే కదా చేయాల్సింది. అప్పుడే కదా వాళ్ళ ఆ పొజిషన్కి న్యాయం జరిగేది. ఎంత దారుణంగా కనబడుతున్నదండి. భయంకరమైన బూతులు విన్నప్పుడు మనం చెవులు మూసుకుంటామే, అంతకంటే జుగుప్సాకరమైనటువంటి విషయం ఇది. మనం బూతులు అనంటే ఏవో వాటి గురించి మనం అనుకుంటూ ఉంటాం, అంతకంటే పరమభూతు ఇది. నిజంగా వీళ్ళు పెద్దలైతే, నిజంగా యాజకులైతే, నిజంగా శాస్త్రులైతే యేసయ్యని కళ్ళకద్దుకొని భుజాల మీద ఎత్తుకోవాలి, ఊరేగించాలి, ఉద్ధరించాలి. కాకుండా ఎంత దారుణమైనటువంటి విషయం అండి. వీరి చేత హింసించబడి చంపబడి ఏమండి ఆ కేకలు వేశారు. పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకు తెలియదు, వాళ్ళని మాయ చేశారు. వీళ్ళు నేరస్తులు ఎవరు? ప్రధాన దోషులు ఎవరు? వీళ్ళు. ఇందులో శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులకు దేని పట్ల అవగాహన ఉండాలి? ప్రవక్తల ప్రవచనాల పట్ల కూడా అవగాహన ఉండాలి కదా. ప్రవచనాలు మోషే గారు చెప్పారు కదా. మోషే ధర్మశాస్త్ర పండితులైనటువంటి వీళ్ళకి మోషే గారు చెప్పిన ప్రవచనం తెలియాలి కదా. నా వంటి ప్రవక్త మీలో ఒకడు వస్తాడు, అతని మాట వినాలి, వినకపోతే ఒరే సర్వనాశనం అవుతారు మీరు అని అన్నాడు. సర్వనాశనం అవుతారు అని అన్నాడు. వాళ్ళకి ఆ మాట జ్ఞాపకం ఉందా? అసలు ఆ భయం ఉందా? లేదు. వాళ్ళే స్వయంగా
చంపేశారు. యేసయ్యను చంపింది ఎవరు అనంటే యూదులు అని పాప గంపగుత్తగా చెప్పేస్తాం. నా యూదులే కావచ్చు, కానీ అందులో పాత్ర ఎవరిది అనంటే ప్రీస్టులది. యాజకులు ఉన్నారు కదా, ప్రీస్ట్ మీన్స్ ఇక్కడ శాస్త్రి. అంటే యాజకులు, శాస్త్రులు, అలాగే పెద్దలు, ఈ ముగ్గురు కలిసి చంపేశారండి. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం చరిత్రలో మరొకటి ఏముంటుంది? ఒక తాగుబోతు మత్తులో ఏం తెలియక పొడిచాడు అంటే అది వేరు. ఈరోజు మాదక ద్రవ్యాలు తీసుకొని రోడ్ల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, అది వేరు. అది వేరు. ఇంకేదో రకరకాలైనటువంటి విధానాలలో వాడి మైండ్ సెట్ మారిపోయి ఆ తప్పులు చేశాడంటే అది వేరు. కానీ వీళ్ళెవరు? ఏ కుర్చీలో కూర్చున్నటువంటి వారు? ఒక దగ్గర సంబోధిస్తాడు కదా, మోషే ధర్మశాస్త్ర పీఠమునందు కూర్చొని బోధించేటువంటి వారు. అంటే మోషే సింహాసనం అంటూ ఒకటి ఉంది. అంటే ఆ సింహాసనం మీన్స్ అదొక దాని యొక్క విశిష్టతను తెలియచేసేటువంటి ఒక మాట, దాని విశిష్టతను తెలియజేసేటువంటి మాట. ఆ స్థానంలో ఉండి బోధించేటువంటి వారు వీళ్ళు అని చెప్పి ఏమన్నాడప్పుడు, వారు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఏం చెప్తున్నారో వినండి, కానీ వారు చేస్తున్నట్టుగా మాత్రం మీరు చేయకండి. పిల్లరా, యేసయ్యను శాస్త్రులు చంపేశారు. ఇప్పుడు చెప్పండి, అసలు శాస్త్రాలు అవ్వటము మంచిదా చెడ్డదా? ఇప్పుడు శాస్త్రులు కపటం బోధిస్తున్నారు. బోధించి ఏం చేశారట? మీరు అక్కడ మనం పదం మిస్ అయినామా, ఆగినామా, కంటిన్యూ చేసినామా నాకు జ్ఞాపకం లేదు. అక్కడ ఇర్మియాలో ఆ కపటము బోధించి జనాలకి అపార్థము చేయించారట. ఆ వాడు చదివామా? అపార్థము చేయించారట. అంటే ఈ తప్పుడుగా బోధించి ఉన్న విషయం వారు నేర్చుకోకుండా మరొక విషయాన్ని వాళ్ళ మదిలోనికి ఎక్కించారు. ఇప్పుడు అలాంటి పాత్ర పోషించారు శాస్త్రులు. అలాంటి పాత్ర, ఎలాంటి యేసయ్యను చంపే పాత్రను పోషించారు శాస్త్రులు. అసలు శాస్త్రుల పాత్ర అదండి? శాస్త్రుల పాత్ర చంపే పాత్ర కాదు కదా, రైట్? అలాంటి పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ అనుభవాలను బట్టి ఇప్పుడు యేసు ప్రభుల వారి కాలం నాటికి వచ్చేసరికి కుప్పలుగా ఉన్నారు శాస్త్రులుగా. ఎందుకంటే జనాలు పెరిగారు, రాబడి పెరిగింది. మామూలునైతే అప్పుడు ఇంట్లో పెద్ద కుమారుడు యాజకుడు అవ్వాలి, అవునా? తర్వాత వారి వరుసలో వచ్చేటువంటి వాళ్ళు యాజకులు అవ్వాలి. ఇప్పుడు ఈ పాత్ర చాలా గౌరవప్రదంగా ఉండటం, రాబడి బాగా ఉండటం, దాన్ని బట్టి బహుశా ఏం చేసి ఉంటారు, వాళ్ళందరినీ అందులో కూర్చుండబెట్టి వండి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు శాస్త్రులు అవ్వటం మంచిదా, కాకపోవటం మంచిదా? మామూలుగా మీలో అనేకులు బోధకులై అంటారు. మీరు చెప్పండి, సిన్సియర్ చెప్పండి. చెప్పాడు కదా, అంత కుద్దుగా చెప్పాడు కదా, అంత కుద్దుగా అంత జాగ్రత్తగా చెప్పాడు కదా. అలాంటప్పుడు మనం మరి అందరూ మనలో బోధకులము అవటం మంచిదా, కాకపోవటం మంచిదా? కాకండి ఆయన అన్నాడు. ఇప్పుడు అవటం మంచిదా, కాకపోవటం మంచిదా? తప్పు. ఆయన ఆ మాట ఎందుకన్నాడు? అప్పటి పరిస్థితులని కాదు. మీరు తప్పుగా బోధిస్తారు, చెప్పి చెయ్యరు. దాన్ని బట్టి తీర్పు మీ మీదకి ముందుగా వస్తుంది. ఎక్కువ తీర్పుకు మీరు గురవుతారు. ఎక్కువ తీర్పు అనడం కంటే ఎక్కువ శిక్షకు మీరు పాత్రలవుతారు అని అక్కడ జాగ్రత్త చెప్పాడు. అంతేగాని బోధకులు అవ్వకూడదని కాదు. అక్కడ
బోధకులు అవ్వకపోతే మరి తర్వాత బోధించేటోడు ఎవడు? అనేకులు బోధకులు కాకండి అంటే అవగాహన లేకుండా బోధకులు కాకండి అని దాని అర్థం. బట్ యాక్చువల్గా బోధకులు అవ్వాలా లేదా అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు మంచివాడవైతే, నువ్వు యథార్థవంతుడవైతే నువ్వు బోధకుడవు కావాలి. రైట్? ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తే శాస్త్రంలో అవ్వాలా వద్దా అంటే డెఫినెట్గా అవ్వాలి. ఎజ్రా లాంటి శాస్త్రులు అయితే అవ్వాలి. ఇక మిగిలిన ఇర్మియా చెప్పినటువంటి శాస్త్రులు అయితే అవ్వకూడదు. రైట్. ఇప్పుడు పేతురు గారు ఉన్నారు. పేతురు అయితే, ఆంద్రే అయితే ఏంది, యోహాన్ అయితే ఏంది, యాకోబు అయితే ఏంది, ఒక సుంకము వసూలు చేసినటువంటి వాళ్ళు ఎంతో కొంత సమాజంలో ఒక రకమైనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ అయినా పాపులుగానే ముద్రపడ్డది వాళ్ళకి. అవునా? మిగిలిన వాళ్ళందరికీ సామాన్యులే కదండి, మోస్ట్లీ సామాన్యులే. అందులోనికి ఎవరైనా శాస్త్రులు వచ్చిల్లా, యాజకులు వచ్చిల్లా, ఈ ఇందాక మాట్లాడుకున్నట్టు కేటగిరీలో పెద్దలు వచ్చినా ఎవరైనా రాలా. యేసుకు శిష్యులుగా చేరటానికి ఈ పాత్రదారులకి నామూషి, భయం. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ప్రశ్నించడానికి శాస్త్రులు వచ్చారా లేదా? కొన్ని నివృత్తి చేసుకోవటానికి వచ్చారా లేదా? యేసును నమ్మిన శాస్త్రులు ఉన్నారా లేదా? కానీ శిష్యులు కాలా. యేసును నమ్మిన శాస్త్రులు ఉన్నారు, కానీ ఈ పెద్దలకు భయపడి, ఈ కూటమికి భయపడి, ఈ కూటమికి భయపడి బయటపడటానికంటే మాకు యేసు బోధ నచ్చింది, మేము కూడా అందులో వెళ్తామని చెప్పుకోవటానికి వాళ్ళు ధైర్యము చేయలేదు. మరి ఎవరు వెంబడించారు? ఈ పామరులు, ఈ సామాన్యులు. వీళ్ళు వచ్చి అతన్ని అనుసరిస్తున్నారు. యేసయ్య అనేక ఉపమానములతో వారికి బోధించాడు. ఉపమానము లేక ఏదియూ బోధించలేదు అని అన్నాడు. అప్పుడు శిష్యులు అడిగారు, ఎందుకయ్యా మీరు ఉపమానములతో బోధిస్తున్నారు అని అన్నాడు. ఎందుకు అనంటే, వారు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయంతో గ్రహించరు, వారికి చెప్పినా ప్రయోజనము లేదు. అందుకే మర్మముగా ఉండు నిమిత్తము ఉపమానములతో చెప్తున్నాను. నిజంగా తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంటే, ఇప్పుడు మనం ఒక విడిది చేసే చోటుకి వెళ్ళగానే మీరు మళ్ళీ నన్ను అడుగుతారే, వాడు నేర్చుకోవాలని ఆశ కలిగినటువంటి వాడు, ఇష్టం కలిగినటువంటి వాడు. మీరు నన్ను మళ్ళీ అడుగుతారు కదా, పలాని ఉపమానం చెప్పారు, మాకు అర్థం కాలేదు, దాని భావం ఏంటయ్యా అని అడుగుతారు కదా. అలా అడిగారు కదండి చాలా సందర్భాలలో. గురువుల గురించిన ఉపమానం ఏంటి, విత్తనాల గురించినట్టు ఉపమానం ఏంటి, ఇటు భావాలు ఏంటి అని చెప్పి చాలాసార్లు అడిగారు. వాటిని మళ్ళీ విడమరిచి మీరును గ్రహించలేదా అని చెప్పి, గ్రహించారని ఆయనకు కూడా తెలుసు అని చెప్పి మళ్ళీ విడమరిచేటటువంటి వారు. వీళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు ఎవరికి అర్థం కాకపోయేది? ఈయన ఏమో చెప్తాడు అని వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళకి అర్థం కాకపోయేది. వీళ్ళకు కూడా అప్పుడు అర్థం కాదు, కానీ మళ్ళీ వచ్చి అడగటం మూలంగా వీళ్ళకు అర్థమయ్యేది. ఈ సందర్భాలలో వాళ్లకు అర్థమైన తర్వాత, అంటే అనేక సందర్భాలు అలాంటివి ఏర్పడ్డాయి. ఆ సందర్భాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. 51వ వచనం. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా, అంటే అప్పటికే చాలా సంగతులు బోధించాడు ఆయన. వెంట పెట్టుకొని తిరిగాడు చాలా చోట్లకి. చెప్పినటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంటున్నాడు, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు
గ్రహించితిమి అనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి. ఎవరిని ఉద్దేశించి అన్నాడు తెలుసా? శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి. నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడిస్తూ నా మాటలని నేర్చుకున్నటువంటి ప్రతి వాడు శాస్త్రి. మీరు నేర్చుకుంటున్నారా? మీరు ధర్మశాస్త్ర పండితులా? అయితే నువ్వు అబ్సల్యూట్లీ ఎవరివి? నువ్వు శాస్త్రివి. నువ్వు శాస్త్రివి. ధర్మశాస్త్రం పట్ల అవగాహన, పరిపూర్ణ అవగాహన కలిగినటువంటి వాళ్ళందరూ శాస్త్రులు. ఈరోజు శాస్త్రులు ఉంటారా? ఎస్. ధర్మశాస్త్రం పట్ల అవగాహన కలిగినటువంటి ప్రతి వాడు ఒక శాస్త్రి. సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారిని శాస్త్రులు అంటారు. అలాంటి సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు ఆనాటి శిష్యులు ఆ శిష్యులను ఉద్దేశించేట్టున్నాడు, అరే ఇప్పటి నుండి మీరే శాస్త్రులు. నన్ను చంపబోతున్నటువంటి శాస్త్రులను పక్కకు పెట్టి మిమ్మల్ని ప్రధాన స్రవంతిలోనికి తీసుకురావటం జరుగుతున్నది. ప్రధాన స్రవంతిలోనికి మిమ్మల్ని తీసుకురావటం జరుగుతున్నది. ఇప్పుడు మీరు మీ పాత్రలను పోషించాలి. మీరు శాస్త్రులుగా మీ పాత్రలను పోషిస్తే ఈ కల్లోలముగా బోధించేటువంటి శాస్త్రులు వాళ్ళ యొక్క ఆగడాలు ఆగిపోతాయి. వాళ్ళ ఆగడాలు ఆగిపోతాయి. మీరు శాస్త్రులు అవ్వాలి అని అన్నాడు. అక్కడే ఆ మాట చెప్పకనే వారికి చెప్తున్నాడు. మళ్ళీ చదవండి. అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారు చెప్పాడు. ఇది కూడా మళ్ళీ ఉపమానంతో చెప్పాడు. ఇది కూడా మళ్ళీ ఉపమానంతో చెప్పాడు. ఏంటి? ఒక యజమానుడి ఇంటిలో పాత పదార్థాలు ఉంటాయి, కొత్త పదార్థాలు ఉంటాయి. ఒక రైతు ఇంటిలో కిందటి పసలు అంటారు, కిందటి పసలు లేదా కిందటి ఏడాది పండినటువంటి ధాన్యము ఉంటుంది. ఇప్పుడు ఈ ఏడాది పండినటువంటి కొత్త ధాన్యము ఉంటుంది. పాత పంట ఉంటుంది, కొత్త పంట ఉంటుంది. అలాగే పాత వస్తువులు ఉంటాయి, కొత్త వస్తువులు ఉంటాయి. ఎవరైనా వచ్చి దేని గురించి అయినా అడిగితే పాతది ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్పగలుగుతాడు. క్రొత్తది ఉంది, ఇది ఇలా ఉన్నది అని చెప్పగలుగుతాడు. ఏది కావాలంటే నీకు ఏది కావాలో చెప్పు, అది తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి అంటాడు. అంటే ఒక యజమాని ఏం చేస్తాడు అనంటే తన ఇంట్లో ఉన్నటువంటి పాత వాటిని కొత్త వాటిని రెండింటినీ తీసుకొచ్చి ముందు పెట్టగలడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీకు పాత ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉంటుంది, క్రొత్త ధర్మశాస్త్రం పట్ల అవగాహన మీకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పాత ధర్మశాస్త్రం గురించి అడిగితే పాత ధర్మశాస్త్రాన్ని మీరు చెప్పగలరు. కొత్త ధర్మశాస్త్రం గురించి అడిగితే కొత్త ధర్మశాస్త్రం గురించి నువ్వు చెప్పగలరు. మీరు పాతదే చెప్పగలరు, కొత్తది నువ్వు చెప్పగలరు. అందుకే మీరు అపోస్తలుల బోధనలో మీరు గమనించండి, పౌలు గారి బోధనలు నికటంగా కనపడుతూ ఉంటాయి. ఆయన కొత్త దాన్ని అర్థం చేయించడం కోసం ఈ ప్రవచనము ఎక్కడ ఉందంటే అని చెప్పి ధర్మశాస్త్రంలోనిది, ఆ ప్రవక్తల గ్రంథాలలోనిది తీసుకొచ్చి పెడతాడు. అంటే ఇప్పుడు ఆయన ఏం పెట్టాడు? పాతది పెట్టాడు, ముందు క్రొత్తది పెట్టాడు. ఇలా పెట్టగలిగినటువంటి వాడు శాస్త్రి. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే దాని పూర్వాపరాలు చెప్పగలగాలి. అలాంటి వాడు శాస్త్రి. మీరు శాస్త్రులు అని చెప్పకనే చెప్పి ఒక బాధ్యతను వారి మీద మోపాడు. ఏం మోపాడు అనంటే పాత క్రొత్త ధర్మశాస్త్రములను ప్రజలకి బోధించండి, వినిపించండి అని అన్నాడు. రైట్? ఆ విధంగా వారిని శాస్త్రులుగా చేసి, చాలామందికి శిష్యులు అపోస్తలులు మాత్రమే తెలుసండి. ఏమండి? ఈ శాస్త్రులు అనేటువంటి మూడవ కోణం మేబీ చాలామందికి తెలియదు. ఎవరికో కొంతమంది తెలిసి ఉంటుంది, బట్ చాలామందికి తెలియదు.
రైట్, శాస్త్రులుగా వారు ముందుకెళ్ళారు. ఇక ఈ శాస్త్రులు అయితేనేమి, పరిసయ్యులు అనేటువంటిది ఒక మతోన్మాద తెగ. ఆ తెగలో ఎవరెవరు ఉండేవాళ్ళు? ఈ మూడు రంగాలకు సంబంధించిన సమాజం ఉండేది. ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదా, పెద్దలు, యాజకులు అండ్ శాస్త్రులు. వీళ్ళు కూడా అందులో సభ్యత్వం కలిగి ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు పలాని మతోన్మాదపు దాంట్లో ఎవరెవరు ఉంటారు? అన్ని రంగాల వాళ్ళు ఉంటారు. దీంట్లో కూడా అన్ని రకాల వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు పరిసయ్యులు వెళ్ళి చాలా సందర్భాలలో యేసయ్యను ప్రశ్నించారు, నిలదీశారు, బెదిరించారు, అవమానపరిచారు. లాస్ట్కి వచ్చేసరికి కొట్టారు, తిట్టారు, తెలిసింది కదా, చంపేశారు కూడా. అలాంటి వారు తారసపడ్డారు, పలు సందర్భాలలో తారసపడ్డారు యేసయ్యకి. ఆయనతో మాట్లాడారు. అయితే ఒకానొక సందర్భంలో వీరు తారసపడితే వారితో అంటున్నాడు యేసయ్య ఏమనంటే, అరే పూర్వము మనల్లో ప్రవక్తలను చంపారురా, ప్రవక్తలను చంపారు. ఆ తరంలో మనం పుట్టనందుకు మనం ధన్యులము అనుకున్నారట. ఆ తరంలో మనం పుట్టనందుకు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ చంపిన నేరస్తులలో మనం లేము, వీఆర్ గుడ్ అని చెప్పుకుంటున్నారట. అప్పుడు యేసయ్య ఎక్కలుగా చేసుకుని, మీకేం తక్కువ నాన్న, మీకేం తక్కువ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ సీరియస్గా ఉంటుంది. ఏమంటున్నాడు అనంటే, ఇదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. 23వ అధ్యాయము 29వ వచనం నుండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, శాస్త్రులే కానీ వేషం వేసుకున్నారు. ఏమంటారు దాన్ని? డాక్టర్లు వేసుకుంటారే స్టెథోస్కోప్ ఎలాగుంటుంది, ఆఫ్రాన్ అంటారా? ఆఫ్రాన్ ఒకటి వేసుకుంటారు. అది వేసుకొని స్టెథోస్కోప్ మెడలో వేసుకొని సీరియస్గా ఆ హాస్పిటల్లో నడుస్తూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? డాక్టర్ తను జరుగు డాక్టర్ తను జరుగు. ఆడ ఇంతకి దొంగ అంటే అందరు డాక్టర్ల గురించి అన్నట్లా. కొంతమంది డాక్టర్ల వేషం వేసుకొని మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా. అఫ్రాన్ వేసుకున్నాడు, స్టెథోస్కోప్ పెట్టుకున్నాడు, సీరియస్గా పోతున్నాడు. సూటు బూటు ఉన్నది, టై ఉన్నది, సీరియస్గా పోతున్నాడు. డాక్టర్ పగజరు. ఇలాంటి క్యాడరే వీళ్ళు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను అంటే అవి సమాధులని శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అంటే వాళ్ళకు వాళ్ళు ఎంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చుకుంటానంటే, వాళ్ళు కాబట్టి చంపారు కానీ మనమైతే చంపేవాళ్ళము కాకపోతుందా అని అనుకుంటున్నారు. మనమైతే చంపేవారిని కాకపోదు అంటే వాళ్ళకు వాళ్ళు ఏం సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు? మేము మంచోళ్ళము, మేము మంచివారము, ప్రవక్తలను గుర్తిస్తాం, గౌరవిస్తాం, వారికి హాని చేయము, అమర్యాదగా నడుచుకోము అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు ఎవరు చెప్పుకుంటున్నారు? ఎవరు? వేషధారులైన శాస్త్రులు. ఉత్త శాస్త్రులు అంటే నాకు ఎందుకో డైజెస్ట్ కాదు. వేషధారులైన శాస్త్రులు అలా చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏమంటున్నాడు? అందువలననే ఇప్పుడు మీరు ఒప్పుకున్నది ఏంటంటే, మన పితరుల కాలంలో మనం ఉండుంటే మనం అలా చంపేవాళ్ళం కాదు అని అన్నారు కదా. అంటే మీ పితరులు చంపారని మీరు ఒప్పుకున్నారు. సరే, అదన్నా ఒకటి సాక్ష్యం ఉన్నది.
మీరు 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 ఒప్పుకుంటున్నారు అంటున్నాడు. చూడండి చూడండి, అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకున్నారు. హంతకుల కుమారులు మీరు అని అన్నాడు. వాళ్ళు చెప్పిన మాటని కొంచెం విడబారి చెప్తున్నాడు. మీరు హంతకుల కుమారులు, మీరు హంతకుల పిల్లలు. మా నాన్న హంతకుడా? అరే నువ్వే కదా ఇప్పుడు ఇందాక చెప్పింది. చెప్పి ఇంకేమంటున్నాడు? ఏమంటే యేసయ్య చాలా స్మార్ట్ అనుకుంటాం మనం. యేసయ్య చాలా స్మార్ట్ అనుకుంటాం, బట్ బుద్ధున్నోడికి తెలుస్తుంది హార్డ్ కోర్ ఆయన. బుద్ధి మీన్స్ బుద్ధితో పాటు తెలివి ఉంటుంది. బుద్ధి జ్ఞానం ఉంటే బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉంటే తెలివి ఉంటుంది. వాళ్ళకు తెలుస్తుంది, అది వాళ్ళకు తెలుస్తుంది. ఆయన హార్డ్ కోర్. ఇప్పుడు తిట్టాడా? బలంగా తిట్టాడు. తర్వాత ఏమంటున్నాడు? మీరు మాత్రం ఏం తక్కువనా? మీరు కూడా మీ పితరులు సంపాదించుకున్న డిగ్రీలు సంపాదించుకోవచ్చు. మీరు ఆ బాపతే ఏమంటున్నాడు? సర్పములారా, సర్ప సంతానమా, మీకు మాత్రం ఎలా తప్పుతుంది? నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు. అందుచేత ఇదిగో, నువ్వు పదాల గ్రామం మిస్ అవుతున్నావు. ఇదిగో నేను కాదు, ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. యోవేలు ద్వారా చెప్పాడు ప్రవక్తలను పంపిస్తానని. ఆ ప్రవక్తలను పంపుచున్నాను అన్నాడు. అపోస్తలుల్లో ప్రవక్తలు ఉన్నారు, మిగిలిన వారిలో కూడా ఉన్నారండి. మిగిలిన శిష్యులలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మీ మధ్యలోకి ఇప్పుడు మీరు కూడా మీ వంతు పూర్తి చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ వచ్చింది నాన్న అని చెప్తున్నాడు వాళ్ళకి. మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇదిగో అప్పుడే ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల కాలంలో మా పూర్వీకులు చంపేశారు అనుకోకండి. ఇప్పుడు కూడా ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడంటే ఆ మొదటి శతాబ్దానికి చెప్తున్నటువంటి మాట. రైట్. ఆ ప్రవక్తలను పంపుచున్నాను. ఇంకెవరిని? జ్ఞానులను పంపుచున్నాను, శాస్త్రులను పంపుచున్నాను. మొదటి శతాబ్దంలో యేసయ్య పంపించిన శాస్త్రులు ఉన్నారా? వాళ్ళెవరు? అపోస్తలులు. అఫ్కోర్స్ శిష్యులు. అవునా? అంటే శిష్యులైన శాస్త్రులు మొదటి శతాబ్దంలో ఉన్నారు. అదే క్యాడర్లో అదే క్వాలిటీతో ఉంటే రెండవ శతాబ్దం, మూడవ శతాబ్దం, 20, 21వ శతాబ్దంలో కూడా ఉన్నారు. ఉంటేనే రాబోయే తరాలకి ఆ శాస్త్రం అందుతుంది. లేదంటే దీన్ని ఎప్పుడో మూసేసేవాళ్ళు. దీన్ని ఎప్పుడో మూసి ముద్ర వేసి మాదలో బైబిల్ ఎక్కడ పోయిందో అనేవాళ్ళు. ఒకనొక కాలంలో జరగల, ధర్మశాస్త్ర గ్రంథం మాయమైపోయింది. నిజంగా ధర్మశాస్త్రం దొరకకుండా పోయింది. అప్పుడు లిమిటెడ్ కాపీ కదా, గ్రంథం లేకుండా పోయింది. దేవాలయంలో దాంట్లో మందసంలో ఉండాల్సిన ధర్మశాస్త్రం మాయమైంది. ఎవరు మాయం చేశారు? దొరకకుండా పోయింది. తర్వాత కొన్నాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి శాస్త్రంలో షాఫానుకు దొరికింది. అది షాఫానుకు దొరికితే ఆయన వెంటనే ధర్మశాస్త్రం దొరికింది అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకొస్తే అవునా అని చెప్పేసి దాన్ని భద్రం చేయమని చెప్పేసి మళ్ళీ దాని అప్పటి నుండి వాడుకలోనికి తీసుకొచ్చారు. అలాంటి శాస్త్రులు అంటే ఒక యజ్రా లాంటి శాస్త్రి, ఇంకా కొంతమంది తర్వాత కూడా మంచి వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ పేర్లు మనకు అంతగా ప్రస్తావనలో తీసుకురాబడలేదు. రైట్. ఉంటేనే కదా అక్కడ దాకా వచ్చేది. రైట్. ఇక శాస్త్రులకి శాస్త్రి యేసయ్య. ఆయన మరలా ఒక మంచి శాస్త్రుల్ని తయారు చేశాడు. చేసి చెప్తున్నాడు, ప్రవక్తలను పంపుచున్నాను,
జ్ఞానులను పంపుచున్నాను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి, చెప్తున్నాను రాసుకోండి అన్నాడు వాళ్ళని, మీ డైరీలో రాసుకోండి. మీరేం చేయబోతారంటే వీళ్ళలో కొందరిని మీరు చంపుతారు. యోహాన్ని చంపారా లేదా? యాకోబుని ఖడ్గంతో చంపేశారు కదా. అఫ్కోర్స్ యోహాను కూడా చంపబడినట్టే, వాళ్ళ బంధించేశారు, అక్కడనే మూసేశారు. అవునా? స్టెఫెను చంపేశారు కదా, చంపేశారు. మీరు వారిలో కొందరిని చంపి, అబ్బో ఇదొకటిరా, మనం యేసయ్య ఒక్కడే సిలువ వేయబడ్డాడు ఈ వేలో అని అనుకుంటున్నాం. నో, ఈ శాస్త్రులని అనగా ఈ నా శిష్యులని మీరు సిలువ వేయుదురు. అది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు. పేతురుని సిలువ వేశారంట, అది పైగా తలక్రిందులుగా సిలువ వేశారు అంటారు. సిలువ వేయబడతారు అనేది మాత్రం కన్ఫర్మ్, ఎందుకంటే ఇక్కడ యేసయ్య చెప్పాడు కాబట్టి. సిలువ వేయబడ్డారు అనేటువంటిది కన్ఫర్మ్. ఇక తలక్రిందులుగా వేశారా అని అంటే ఏమో వేసి ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళని అడిగేటోడేవాడు. వేసి ఉంటే తలక్రిందులుగా కూడా వేసి ఉంటారు, తలక్రిందులుగాను నిలువుగాను మొత్తానికి సిలువ వేశారు, వేస్తారు అన్నాడు కాబట్టి వేశారు, అన్నందు వేయలేదు. వాళ్ళు వేస్తారు కాబట్టి వేస్తారని చెప్పాడు. అవునా? వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. కొందరిని పలు విధాలుగా చంపేస్తారు, కొందరిని సిలువ వేసి చంపుతారు, మరి కొందరిని సమాజ మందిరములలోనే దేవాలయంలోనే కొరడాలతో కొట్టి ఒక పట్టణం నుండి మరొక పట్టణమునకు తరుముదురు. అలా తరమబడినటువంటి వారే మొదటి శతాబ్దంలో చెదిరిపోయిన క్రైస్తవులు. వారు వెళ్ళి వారి డ్యూటీని మాత్రం మరవలేదండి, వారి పాత్రను వారు సమర్థవంతంగా పోషించారు. ఇలా చెప్పి ఇప్పుడు ఇస్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు 35వ వచనంలో, నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. అంటే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, మేము అప్పుడు ఉంటే మేము మా పితలు చేసినట్టుగా చేసేటోళ్ళం కాదు అని అన్నారు కదా. లేదు, మీదు అదే బుద్ధి, మీరు చేస్తారు అని, మీ పితరులు ఎలా చేశారు అని చెప్పి బరకీయ కుమారుడైన జకరియా వరకు ఆ హిస్టరీ చెప్పి ఇప్పుడు వీళ్ళని గురించి చెప్తూ ఈ 36వ వచనంలో అంటున్నటువంటి మాట, ఇవన్నీ ఈ తరము మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అప్పటికి ఆ తరములో చంపబోయేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. అందులో మాట్లాడుచున్నటువంటి వారిలో ఎదురుగా శాస్త్రులు ఉన్నారు, ఎదురుగా యాజకులు ఉన్నారు. అంటే డైరెక్ట్గా వాళ్ళు లేకపోయినా వాళ్ళ ప్రమేయము ఉన్నది, పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట. ప్రియ దేవుని వారలారా, అంటే ఇందులో 2 విషయాలను మనం గమనిస్తున్నాం. ఒకటి ఏంటి అనంటే, శిష్యుడు ధర్మశాస్త్రమునందు సమగ్రమైన అవగాహన పెంపొందించుకుంటే వారు శాస్త్రులు. ఓకే, ఈ శాస్త్రులను చంపేటువంటి వారు ఉంటారా అనంటే అది వింతేం కాదు, ఉంటారు. క్రీస్తుకు ముందు ఉన్నారు, క్రీస్తు హయాంలో ఉన్నారు, క్రీస్తు తదనంతరము అపోస్తలుల కాలంలో ఉన్నారు. అది ప్రతి శతాబ్దంలో ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది. నిజమైన శాస్త్రుల పాత్రను పోషిస్తున్నటువంటి వారు ఉన్నారు, నిజమైన హంతకుల పాత్ర పోషిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ కొనసాగుతున్నటువంటిది అదే.
అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, ముందు ఇదివరకు ఒకసారి ప్రశ్నించాను, మీలో బోధకులై ఉండాలా ఉండకూడదు? యేసయ్య చెప్పిన మాటను బట్టి ఉండాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అదనమాట. ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రులు ఉండాలా ఉండకూడదా? ఉండాలి, కడు జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. ఉంటేనే ఆయనను వెంబడించినటువంటి వారం అవుతాం. ఉంటేనే ఆయన కాడిని మోసినటువంటి వారం అవుతాం. ఉంటేనే ఆయన మోయమన్న సిరువను మోసినటువంటి వారం అవుతాం. ఉంటేనే ఆయన పడుమన్న శ్రమను అనుభవించినటువంటి వారం అవుతాం. ఉంటేనే ఆయన ఇస్తానన్నటువంటి విజయాన్ని సాధించినటువంటి వారం అవుతాం. సింహాసనాన్ని సాధించినటువంటి వారం అవుతాం. నిత్య జీవాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతాం. ప్రియులరా, నిజంగా ఎక్కడి చేపలు పట్టేవాడు, ఎక్కడి సంఘములకు ఒక బండగా మారిపోయినటువంటి పేతురు. ఎంత వేరియేషన్, ఎంత వేరియేషన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పబడినటువంటి ఒక మాట అది చూసుకొని ముగించుకుందాం. ఏమంటున్నాడంటే, చీకటి గల చోటుకి వెలుగు ప్రసరించాను అని అంటాడు. చీకటి గల చోటుకి వెలుగు ప్రసరించాను అంటే అసలు వెలుగు అనేటువంటిదే చవి చూడనటువంటి ఒక ప్రదేశానికి వెలుగు వెళితే ఎలా ఉంటుందంటే, వెలుగు వెళితే ఎలా ఉంటుంది? మామూలుగా కొన్ని పురుగులు చీకట్లో ఉంటాయి. ఒక్కసారిగా ఆ బండలు తొలగించామనుకోండి, ఆ వెలుగు వాటి మీద పడగానే ఆ పురుగులన్నీ చెల్లాచెదరైపోతూ ఉంటాయి, గందరగోళం అయిపోతూ ఉంటాయి. ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు 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 గందరగోళం చెదిరిపోతూ ఉంటాయి. అలా యేసు అనేటువంటి వెలుగు పడితే ఈ పాపులు అనేటువంటి పురుగులకి అసలు ఎక్కడ దాక్కోలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బట్టబయలైపోతూ ఉంటుంది వాళ్ళ జీవితం అంతా కూడా కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాట కొరింథీలో రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కంటిన్యూస్ గా ఉన్నది, మనం కొంచెం విడమర్చుకుంటే కానీ అర్థం కాదు. ఓకే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును. అంధకారములో నుండి వెలుగు ప్రకాశిస్తుందట. అంటే ఇక్కడ ఎప్పుడు చీకటిగా ఉంటుంది అని మనం ఒక దాన్ని గురించి ఫిక్స్ అయ్యామనుకోండి. చీకటర్రా అని ఉంటుంది కదా ఒకటి, లైక్ దట్. పూర్వం ఉండేవి లేండి, ఇప్పుడు లేవు. చీకటర్రా అని ఒకటి ఉండేది రహస్యంగా, అక్కడనే అన్ని దాచుకునేటోళ్ళు వాళ్ళు. ముంతలు కొండలు అన్నీ ఉండేటివి అక్కడ, రైట్. అందులో నుండే ఒక లైట్ వస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. చీకటిలో నుండే ఒక లైట్ వస్తే అలా వస్తుంది అని అన్నాడు. అలా వస్తుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినట్టు? పాపులు అనబడుచున్నటువంటి వారి హృదయములో నుండే వెలుగు రావటం, లేదా ఏమీ తెలియనటువంటి పామరులు అన్నటువంటి వారిలో నుండే వెలుగు రావటం, వారిలో నుండే వెలుగు రావటం. దీని సిమిలారిటీ ఏంటి? పామరుడు అంటే పేతురు, ఆంద్రేయ, యోహాన్ లాంటి వాళ్ళు వచ్చేస్తారు. పాపులు అంటే ఎవరు వస్తారో తెలుసా? సుంకపు మెట్టు మీద కూర్చున్న మత్తి అని పిలిచాడే, మత్తయిని, రైట్. ఆ మత్తియ పాపి, కానీ అతనిలో నుండి ఏమొస్తుంది? వెలుగు. ఇది ప్రవచనం. ఈ మాట చెప్పాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే. అంటే దేవుడు ఇలా పలికాడు. పలికి ఏం చేశాడంటే తన మహిమను గూర్చిన జ్ఞానము. తన మహిమను గూర్చిన అంటే తన మహిమ అన్నప్పుడు అందులో సర్వం ఇవిడి ఉంటాయి విషయాలు. ఓకే, తన మర్మమును గూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. అంటే యేసుక్రీస్తును గూర్చి వెల్లడిపరచుటకు, యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచుటకు అని చెప్తూ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఏం జరుగుతున్నది?
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడి చేసి మా హృదయములలో ప్రకాశింపచేసెను. అంటే ఇప్పుడు వారి హృదయాలను ఎలా చెప్పుకుంటున్నారు ఇక్కడ అంటే, మా హృదయాలు ఒకప్పుడు అంధకారపు హృదయాలు, ఈ హృదయంలోనికి వాక్యం అనే వెలుగు వచ్చింది, అది యేసయ్య ద్వారా వచ్చింది అని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఓకే. చెప్పి ఏమంటున్నారు, గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓవరాల్గా ఏం చెప్తున్నాడంటే, మా హృదయములో జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రకాశింపచేశాడు. ఆ జ్ఞానము, ఆ వెలుగు ఎవరయ్యారంటే యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తును ప్రకటించుటకు మేము సాక్షులమై ఉన్నాము, మీ పరిచారకులమై ఉన్నామని మమ్మల్ని గురించి మేము చాటుకుంటున్నాము అని అన్నారు. పిల్లరా, ఎక్కడి అంధకారము, ఎక్కడి శిష్యత్వము, ఎక్కడి శాస్త్రుల పాత్ర, ఎక్కడి త్యాగతనుల పాత్ర, ఎంత ఎత్తుకు ఎత్తబడ్డారు, కాగడలా మండిపోయారు. ప్రపంచానికి వెలుగునిచ్చారు, ఒక మార్గాన్ని కనపరిచారు, వారి జీవితాలకి అర్థం పరమార్థము చేకూర్చుకున్నారు ఆనాటి అపోస్తలులు. ఈనాడు ఉన్నటువంటి శిష్యులమైన మనం కూడా ఒక శాస్త్రులము కావాలి. అలాంటి వెలుగును మనము పంచగలగాలి. అలాంటి పరిచారకులముగా చిరకీర్తిని మనం సంపాదించుకోగలగాలి. ఇవి కేవలం చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తాయి అన్నట్టుగా విడిచిపెట్టకుండా చేసి చూపిస్తామనేటువంటి ఆరాటం ప్రతి వారిలో కలగాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.